మీరు గుర్తుపెట్టుకోండి, హిమాలయన్ అన్న కళ్యాణ్ అన్న కప్పు కొడతారు. మొన్నటిదాకా తనుజ అన్నారు, ఇప్పుడు సడన్ గా కళ్యాణ్ వైపు తిరిగింది అంటారు. కళ్యాణ్ చాలా నిజాయితీగా ఆడుతున్నాడండి. తను గేమ్ పరంగా అయినా దేంట్లోనైనా కొన్ని విషయాల్లో అయితే కంటెంట్స్ కోసం కూడా తను ఎలిమినేషన్ కూడా అవనికి కూడా సిద్ధపడ్డాడు. ఫస్ట్ నుంచి ఎందుకు ఆడలేదు? ఆడిండండి, ఆడిండు. మరి మాకైతే అనిపించింది ఆయన ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఇంతవరకు వచ్చిండు కదా కళ్యాణ్. అందరూ మరి ఇమాన్యుల్ కప్పు కొడతారు, తనుజ కప్పు కొడతారు, చాలా ధీమాతో ఉన్నారు. తనుజ్ అయితే టాప్ 3లో ఉంటుందండి. అది హిమాలయన్, కళ్యాణ్ అయితే పోటీ. సుమన్ శెట్టి ఉంటా అంటున్నారు అసలు టాప్ 1లో, మీరేమంటారు? లేదు, సుమన్ శెట్టి లేడు, టాప్ 5లో ఉంటాడు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపించింది అసలు? చాలా బాగుంది, బాగా ఆడుతుంది. ఈ రోజు నుండి ఆట ఆడాడంటే సుమన్ శెట్టి వస్తే ఆడాడండి, ఎందుకు ఆడలేదు? సింపతితోనే ఆయన ముందుకు సాగుతున్నాడు ఓట్లతో అని. ఎంత అబద్ధము. నేనైతే ఒక ఆడియన్గా నేను చూస్తున్నాను కదా, సో సింపతి ఏం లేదు. మరి తనుజ ఇవాళ అన్నది సుమన్ శెట్టిని మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి నిజమేనా మరి? అంత అబద్ధం అండి. తనుజ అదే నేను చెప్పాను కదా, మహానటి అని నటిస్తున్నది తనుజ. ఎవరి పాయింట్ లో చూపెడితే ఎవరు ఎలిమినేట్ అవుతే నీ టాప్ 1లో ఉండాలనే గేమ్ తోటే ఆమె బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడే ప్రిపేర్ అయ్యి వచ్చింది ఆమె. అంటే ఇప్పుడు స్టార్ మా నుంచి ప్రోమో వచ్చినా సరే, ఇప్పుడు మన ఇలాంటి బైట్స్ అయినా సరే, తనుజ విన్నర్ అని చెప్పి మొత్తం మోతం అవుతుంది ఇంటర్నెట్ అంతా. మీరు గుర్తుపెట్టుకోండి, హిమాలయన్ అన్న కళ్యాణ్ అన్న కప్పు కొడతారు. విన్ అవ్వాలంటే ఓటింగే కదా కావాల్సింది. కళ్యాణ్ లాగా జెన్యున్ గా ఆడాలా, లేకపోతే తనుజ లాగా ఎలా అయినా ఆడి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి? కళ్యాణ్ లాగానే ఆడాలి. తనుజే అసలు నథింగ్. అసలు తనుజ అసలు గేమ్ సీరియల్ ఆర్టిస్టులు అందరూ చాలా మంది సీరియల్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు తనకి. అంతే, ఆమె సీరియల్ చేసింది కాబట్టి ఇంకా సపోర్ట్ చేశారు అంతే. కాకపోతే సీరియల్ వాళ్ళు ఒకళ్ళు ఓటేస్తే అది మాత్రం ఆమెకు తెలియదు కదా. జెన్యున్ గా వెళ్ళే క్రమంలో ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది అనుకోవచ్చా? లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాకపోతే కొంచెం సీరియస్ అంటే కొంచెం ఉంటుంది. ఫైట్ అనేది లాస్ట్ సీజన్ లో కమెడియన్స్ కి కప్పు రాదని చెప్పి కామెంట్ చేస్తారు. ఈసారి కూడా అది ప్రూవ్ చేయడానికి ఆడియన్స్ ట్రై చేస్తున్నారా ఏంటి? ఎందుకంటే ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, అన్ని విధాలుగా ఆల్రౌండర్ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కప్పు రాదని ఎలా అంటున్నారు అందరూ? లేదండి, నా విషయంలో అయితే నేను ఒక ఆడియన్గా నేను చెప్తున్నాను. సో హిమాలయన్ కళ్యాణ్కి పోటీ వస్తే మాత్రాన కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రాకుండా గేమ్ బాగా ఆడారంట నేను చూసాను కాబట్టి మీకు అలా లేదండి, కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. హిమాలయన్ ఏంటంటే కామెడీ ప్రకారంగా ఉన్నాడు. తనుజ సపోర్ట్ తీసుకొని మరి ఆడాడు అంటున్నారు కదా అందరూ. ఎవరు? హిమాలయనా? పవన్ కళ్యాణా? లేదండి, లేదు. కళ్యాణ్ అయితే అసలు తను వచ్చిన కాంచి ఒక కామన్ పీపుల్ లానే నేను అనుకుంటలేను. ఒక సోల్జర్గా, ఒక చాలా ప్రతి గేమ్లో టఫ్గా ఉన్నాడు. తనే కప్పు కొడతాడు.